రామమయం. సో, ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది ఎందుకు అంతా రామమయమో, అందరూ రాముడిని ఎందుకు స్మరిస్తున్నారు అని. ఈ నెల 22వ తారీఖున మనకు అయోధ్యలో రాముడిని మన ప్రధానమంత్రి గర్భగుడిలో ప్రతిష్ఠించబోతున్నారు. సో, ఆ సందర్భంలో దేశమంతా దేశవ్యాప్తంగా మొత్తం ఇతర దేశాలతో సహా అందరూ కూడా రాముడిని స్మరిస్తూ ఉన్నారు. మరి కొంతమంది అయోధ్యకి అందరూ వెళ్ళలేరు, రాముడిని దర్శించుకోలేరు. మరి అలాంటప్పుడు ఎక్కడ చూడొచ్చు? ఎలా రామమందిరాన్ని ఎలా దర్శించుకోవచ్చు? అలాంటి వాళ్ళకి ఒక మంచి సులువు మార్గమే మనకి ఇక్కడ సుధాకర్ మ్యూజియం వాళ్ళు తీసుకొచ్చారు. ఏంటి అంటే బహదూర్పురాలో ఉన్నటువంటి ఈ మ్యూజియం వాళ్ళు మొబైల్ అయోధ్య రామ మందిరాన్ని తీర్చిదిద్దారు. అంటే ఒక కార్ వెహికల్ పైననే మా రామ మందిర మొత్తం అంటే ఒక బ్లూ ప్రింట్ లాగా ఒక డూప్లికేట్ రామ మందిరాన్ని ఇక్కడ తీసుకొని వచ్చారు. మరి దాన్ని వెనుక వాళ్ళ కృషి ఎలా ఉంది, అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడు ఈ మ్యూజియం డైరెక్టర్ మనతో ఉన్నారు. ఆయనను ఒకసారి అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్, మీరు అనుకున్నట్టుగా మీరు మొబైల్ అయోధ్య రామ మందిరాన్ని కంప్లీట్ చేశారు. సో మరి దాని వెనుక ఎలా ఉండింది మీ కృషి, అసలు థాట్ ఎలా వచ్చింది? ఇది ప్లానింగ్ 2 years నుండి జరుగుతుందండి. ప్రపంచంలో సబ్జెక్ట్ మీద నేను కార్ చేశాను. వరల్డ్లో ఎన్ని కార్స్ ఎవరు చేయలేదు. వాకికార్ మ్యూజియం, సుధాకర్ మ్యూజియం అని. ఇది సబ్జెక్ట్ బట్టి కార్ చేస్తాను. క్రికెట్ బాల్ ఉంటే క్రికెట్ బాల్ స్కేల్ అప్ చేసి అలాంటి డిఫరెంట్ తర్వాత కాజ్ బట్టి కూడా చేశాను. లాస్ట్ చేసింది కాజ్ కరోనా వైరస్ షేప్ కార్ అండి. ప్రస్తుతం ఆఫ్టర్ 500 years తర్వాత అయోధ్య టెంపుల్ ఇనాగ్రేట్ అవుతుంది. అందుగురించి నేను కూడా ప్లాన్ చేసి 2 years నుండి ఈ కారు చేస్తున్నానండి. ఇది చేయడానికి చాలా కష్టమైంది. ఇందులో 21 మంది వర్క్ చేశారండి, వర్కర్స్. అందులో మెయిన్లో లీడ్ వర్కర్స్ అందరూ ముస్లిమ్సే చేశారండి. అహ్మద్ అలీ అని దాని ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్, ఆయన చేశాడు. ఇది మెటడోర్ 307 చేసెస్ మీద చేసామండి. అయితే ఇది హాయిగా 60 kilometers పరిగెత్తుంది రోడ్ పైన. దీని లెంత్ 20 feet ఉంది, విడ్త్ 14 feet ఉంది, దీని హైట్ 26 feet ఉందండి. ఒక అతను కూర్చొని హాయిగా లోపల మూర్తిలో అవన్నీ లోపల పెడుతున్నాండి. సో అయితే మరి ఇది ఇప్పుడు మీరు లెంత్ విడ్త్ గురించి చెప్తున్నారు, ఒక మనిషి అందులో కూర్చొని ప్రయాణించడానికి కుదురుతుందా? డ్రైవర్ ఒకటి కూర్చొని లైక్ ఎనీ అదర్ రెగ్యులర్ కార్ లాగా నడిపించండి. 60 kilometers పరిగెత్తుంది. ఇందులో హెడ్ లైట్స్, టైల్ లైట్స్ అన్నీ కార్లో ఎలా ఉంటుందో అలానే ఉంది. ఇది మొత్తం లిటప్ అవుతుంది, సెల్ఫ్ లిటప్ అవుతుంది. ఇందులో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఉంటుంది. అక్కడ మేము భజనలు, కీర్తనలు అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఎక్కడ పెట్టగానే. తర్వాత ఇది నా ఉద్దేశం ఏంటంటే అందరూ అయోధ్య వెళ్ళి రామ మందిరం చూడలేరు. అయితే మనం రామ మందిరం అందరి ఇంటి దగ్గర తీసుకెళ్ళి చూపించాలి. యాక్చువల్లీ ఇది 3 months క్రితమే ఫినిష్ చేసేది ఉండే అండి. అది వీలు కాలేదు. అది ఇంత డీటెయిల్ వర్క్ ఉంది. డీటెయిల్ వర్క్లో చాలా టైం పోయింది. ఉద్దేశం ఎలా ఉందంటే అప్పుడు అన్ని చోట్లలో వరంగల్, కరీంనగర్, వికార ఇవన్నీ చోట్ల తిప్పాలని నా ఉద్దేశం ఉందండి. ఇప్పుడు కూడా రేపు ఒక్కరోజు ఇక్కడ ఆలయం ఉంది దేవిబాగ్ అని బహదూర్పురాలో. ఇక్కడ మ్యూజియం, సుధాకర్ మ్యూజియం దగ్గర అక్కడ డిస్ప్లే చేస్తాము, రన్ చేస్తాము. తర్వాత ఎల్లుండి నుండి ఎగ్జిబిషన్, ద ఫేమస్ ఎగ్జిబిషన్ నాంపల్లి దగ్గర జరుగుతుంది. అక్కడ పెడతామండి. అక్కడ పెట్టి అప్పుడప్పుడు జనానికి తిప్పి చూపిస్తాము. వచ్చి సెల్ఫీస్ తీసుకోవచ్చు. ఇది సంథింగ్ డిఫరెంట్ ఉంది. 500 years తర్వాత మనకు ఆపర్చునిటీ వచ్చింది. నేను అది మొత్తం చేయాలని నా ఉద్దేశం చేశాను. సో మొత్తంగా ఈ వర్క్ని ఎంతమంది టీంతో మీరు చేయించారు? 21 people వర్క్డ్ ఆన్ దిస్ అండి. తర్వాత ఇందులో స్ట్రక్చర్ అంతా మెటల్ స్ట్రక్చరు, ఎంఎస్ మైల్డ్ స్టీల్. దానిపైన ఫైబర్ గ్లాస్ బాడీతో కవర్ చేసామండి. డీటెయిల్ వర్క్లో చాలా టైం అయింది. మీరు చూసారు కదా, ఇది అయోధ్య నుండి తెప్పించాము. ఈ స్కేల్ డౌన్ మోడల్. దీన్ని 20 times స్కేల్ అప్ చేసి అక్కడ ఇది ఇప్పుడు మన 3D తోటి ఇది చేయించుకొని దాని తర్వాత యాక్చువల్ పర్ఫెక్ట్ మోడల్ వచ్చిన తర్వాత వాళ్ళు మోడల్స్ అంతా అయోధ్యలో చేశారు. వాళ్ళు ఇన్పుట్స్ కూడా ఇచ్చారు. 3D కాదండి, యాక్చువల్ మోడల్ తీసుకొని దీంతోనే స్కేల్ అప్ చేసాము. ఎందుకంటే ఏ సబ్జెక్ట్ చేసినా కానీ మోడల్ ఉంటే స్కేల్ అప్ చేయొచ్చు. మాకు లక్కీలీ ఇది పర్ఫెక్ట్ మోడల్ దొరికింది. దీంతో స్కేల్ అప్ చేసామండి. ఇది ఐఎమ్ షూర్ జనం డెఫినెట్లీ నచ్చుతుంది. నడిపి కూడా చూపిస్తామండి.
సో ఇంత బ్యూటిఫుల్ క్రియేచర్ని మీరు ఇప్పుడు మన హైదరాబాద్ తరపున అయోధ్య రామ మందిరానికి సంబంధించి మొత్తానికి తీసుకొచ్చేసి తయారు చేసేసారు. ఇప్పుడు మీరు కూడా ఒక మంచి క్రియేటర్ అయిపోయారు. అంటే ఒక సుధా కార్ మ్యూజియం వాళ్ళు ఒక రామ మందిరాన్ని తయారు చేయడం ఏంటి అని అందరికీ కూడా ఒక ఆశ్చర్యంగా ఉంటుంది. సో కంప్లీట్ చేసినందుకు మీకు ఎలా అనిపిస్తుంది ఈ ప్రాజెక్ట్? ఇది ఎలా ఉందంటే లైఫ్ లాంగ్ నేను వాకీ కార్స్ చేశానండి. వాకీ అంటే సబ్జెక్ట్స్ మీద కార్స్. ఒకేజన్ బట్టి కూడా చేశాను. టు చియర్ ఇండియన్ టీమ్ క్రికెట్ బ్యాట్ బాల్, అలాంటి క్రిస్మస్ అప్పుడు క్రిస్మస్ ట్రీ షేప్ కారు, అలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ కార్ చేశాను. ఒకేజన్ బట్టి కూడా చేశాను. కాజ్ బట్టి కూడా చేశాను. లాస్ట్ కాజ్ బట్టి చేసింది కరోనా వైరస్ షేప్ కార్ అవేర్నెస్ గురించి. ఇప్పుడు ఇది నా సబ్జెక్ట్ అండి. ప్రపంచంలో ఇన్ని కార్లు ఎవరు చేయలేదు. దీనికి కూడా గిన్నెస్ వరల్డ్ రికార్డ్ వచ్చింది. మోస్ట్ నంబర్ ఆఫ్ వాకీ కార్స్ మేడ్ బై ఎ సింగిల్ పర్సన్ అపార్ట్ ఫ్రమ్ ద టాలెస్ట్ ట్రైసికల్ ఇన్ ద వరల్డ్. 2 గిన్నెస్ రికార్డ్స్ ఉన్నాయండి. ప్లీజ్ బిలీవ్ ఇట్ అన్న ఉంటుంది. అయితే ఇది నాకు ఒక్కటి తెలుసండి, నన్ను తప్పితే ఇంకెవరు చేయలేదు. ఇది ఈ ఆపర్చునిటీ నేను వదులుకోలేక ఇది కష్టపడి చేశానండి. ఇప్పుడు ఇందులో విగ్రహాలను కూడా ప్రతిష్ఠించబోతున్నారు. విగ్రహాలు కూడా ఉంటాయి. రామ్ లక్ష్మణ్ సీత హనుమాన్ ఇది అవి కూడా ఉంటాయి. లోపల కూడా అంతా లైటింగ్ ఉంటుంది, కింద లైటింగ్ ఉంటుంది, రైట్ అరౌండ్ లైటింగ్ ఉంటుంది. నైట్లో ఐఎమ్ షూర్ చాలా బాగుంటుందండి. సెల్ఫ్ లైటింగ్ ఇచ్చామల్లో ఇంకా భజనలు కీర్తనలు అన్నీ నడుపుతామండి. సో ఫైనల్గా ఇప్పుడు మనము మీరు అనుకున్నట్టుగానే మీ లక్ష్యాన్ని చేరుకున్నారనే చెప్పొచ్చు మనము. ఇప్పుడు వర్కింగ్ కొద్ది రోజుల్లో పూర్తవుతుంది కదా. సో తర్వాత మీరు అన్నట్టుగా ఇక్కడ మన తెలంగాణ స్టేట్స్లో ఈ తెలుగు స్టేట్స్ వాళ్ళకు మెయిన్గా ఈ రామభక్తులందరికీ కూడా దీన్ని చూసి తిలకించే అవకాశం ఎప్పుడు మీరు కంప్లీట్గా అందించే అవకాశం ఉంటుంది? ప్రస్తుతం 19th జనవరి నుండి ఫిబ్రవరి 15th వరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఉంటాము. అక్కడ చాలా జనం వస్తారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. నాకు ఆల్రెడీ వరంగల్ కానీ విజయవాడ నుండి కూడా ఆఫర్స్ ఉన్నాయి. వాళ్ళు తిప్పదలుచుకున్నారు. వాళ్ళు అవి వర్కౌట్ అయితే డెఫినెట్లీ ఆ ఊరు తిప్పాలి, జనం చూడాలి రామ మందిరం ఎలా ఉంటుంది. ఇవాళ రేపు సెల్ఫీస్ తీసుకుంటారు, బ్రహ్మాండంగా ఉంటుందని నా ఉద్దేశం అండి. థ్యాంక్ యూ సార్. సో ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ హార్డ్ వర్క్. సో ఫైనల్గా మీరు న్యూ జనరేషన్కి కూడా ఇటువంటి క్రియేటివిటీతో పాటు మన టెంపుల్స్ అటువంటివి తీసుకురావడం వల్ల వాళ్ళకి మన ట్రెడిషన్ గురించి కూడా మంచి ఒక హోప్ వచ్చి వాటి గురించి తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. సో మీకు కంగ్రాచులేషన్స్, కంప్లీట్ చేశారు. సో ఫైనల్గా అంటే మన రామ మందిరాన్ని అయోధ్య రామ మందిరంలో గర్భగుడిలో మరి 22వ తారీఖు మన ప్రధానమంత్రి బాల రాముడిని కూడా ఇప్పుడు విగ్రహాన్ని ప్రతిష్ఠించి అంగరంగ వైభవంగా ఈ అయోధ్య రామ మందిరాన్ని తీర్చిదిద్దారు. అలాగే ఆ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఎన్నో అటు ద్వారాలు కూడా ఇక్కడ మన హైదరాబాద్ నుంచి వెళ్ళడము, అలా అనేకంగా ఇప్పుడు మన హైదరాబాద్లో చేయలేనిదంటూ ఏది లేదు అనడానికి నిరూపించే విధంగా ఇప్పుడు సుధా కార్స్ మ్యూజియం వాళ్ళు కూడా ఈ మొబైల్ అయోధ్య రామ మందిరాన్ని కూడా తీర్చిదిద్దారు. దీన్ని ప్రజలందరూ కూడా త్వరలోనే మీ ఇంటి ముందుకే రామ మందిరం వస్తుందని కూడా వాళ్ళు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ పరమేశ్తో భవ్యశ్రీ, మ్యాక్ టీవీ, హైదరాబాద్.